నుంచి భోజనం వస్తుంది సార్. కొంచెం టైమింగ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. శానిటేషన్ అయితే మనం పంచాయతీ ద్వారా చేస్తున్నాం. 100% వచ్చింది సార్ శానిటేషన్. ఫుడ్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ఒకసారి చల్లగా కూడా ఉంటుంది సార్. మీరు రెక్టిఫై చేపిస్తాం. కలెక్టర్ గారు మాట్లాడారా? రెక్టిఫై చేపిస్తాం. బాలేదు, నేనే అడిగాను. మీరు అనుభవంతో అడుగుతున్నారు, నేను డేటాతో అడుగుతున్నా, సమాచారంతో అడుగుతున్నా. కలెక్టర్ గారు స్ట్రీమ్ లైన్ చేయండి. ఎట్లా చేస్తారో నాకు అనవసరం. జిల్లా అధికార యంత్రాంగం అది మీ బాధ్యత. వాళ్ళు పిలిపించండి, మేము కూడా మాట్లాడతాం. మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. తొందరలోనే సార్ట్అవుట్ చేస్తుంది. అప్పుడు ఆ తమ్ముడికి మైక్ ఇవ్వండి. అతనికి హలో హలో అలిగేరా అండి. మాది త్రాగునీరు సమస్య చెప్తా. వస్తా తాగునీరు వేరే అలిగేరా సార్. మాది త్రాగునీరు సమస్య. వస్తాను దానికి వస్తాను. అక్కడ మైకి ఆయనకు మైకి ఏంటా మైక్ పనిచేయలేదా? ఆన్ చేయి. వస్తాను చూడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గట్టిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారికి నా యొక్క సార్. మా ఊరు చిన్న గ్రామం సార్, బండగట్టు గ్రామం, నెల్లిబండ పంచాయతీ. అక్కడికి కానీ సార్ మా ఊరు చిన్న పల్లెటూరు సార్, నెల్లిబండ పంచాయతీ, బండగట్టు గ్రామం సార్. నేను చిన్న ఉన్నతంలో 1వ తరగతి చదువుతుంటే ఇప్పటికి 26 ఇయర్స్ అయింది సార్. మా ఊరికి ఇప్పటి వరకు రోడ్డే వేయించలేదు. చాలా సార్లు మెసేజ్ కూడా వైకుంఠ జ్యోతి మేడం గారికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ గా ఫాలో చేసిన మేడం స్పందించారు. కాకపోతే దాని విషయం గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదొక్క విషయం మాకు విన్నపంగా తీసుకొని మమ్మల్ని కృతజ్ఞతగా ఉంచమని వేడుకుంటున్నాను సార్. ఓకే మైకేమా ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ రెండవది ఓకే తమ్ముడే, కూర్చోమా మాట్లాడదాం. కూర్చొని నాకున్నాయి సమస్యలు ఉన్నాయి. నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన సమస్యల్ని మీరు అర్థం చేసుకొని మీరు సహకరిస్తే సమస్యల్ని ఎంతవరకు పరిష్కారం చేయాలో చేసుకుంటాం. అట్లా కాకుండా మీరు కూడా లేచి అడగాలంటే 1 or 2 అవసరం. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగానే మెరుగుపడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫింగ్గా ఇంప్రూవ్ కావాలి. పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ బాగా లేదు. స్ట్రీట్ లైట్స్ అయితే ఇంకా సరిగా లేవు. పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అదే మరి ఇంకొక పక్కన పాట్ హోల్స్ అయితే రోడ్లన్నీ R&B కానీ పంచాయతీలు కానీ పాట్ హోల్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. 16% రాష్ట్రానికంటే బాగా లేదని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం నాకు తెలియదు. వాళ్ళకి ఇవ్వండి మైకు. అదే మరి ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా, తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి. నాకేం తెలియదు. మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు. శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటా నీళ్లు లేవో, బాగా లేవు కదా? నీళ్లు సరిగా లేవని ఆవిడ తేలిపైకెత్తండి, కనపడుస్తుంది. ఎంతమ్మా? ఏ స్కీమ్? మల్టీ విలేజ్ ఇస్తారు. మల్టీ విలేజ్ పెట్టేయండి.
ఏ స్కీమ్ కింద పెట్టావు? సార్ 11 ఆర్డర్ కాన్స్టిట్యూన్సీకి 600